సందర్భాలు మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం ఆగినట్టుగా తెలుస్తోంది. ఈ 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి. 8,744 కోట్ల రైతుల ఖాతాలో జమ. 15 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు అందిన సహాయం. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకం అమల్లో భాగంగా 15 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు పెట్టుబడి సహాయాన్ని సర్కార్ అందించింది. ఇప్పటి వరకు మొత్తం 1.46 కోట్ల ఎకరాలకు గాను ఎకరానికి 6,000 చొప్పున 8,744.13 కోట్ల నిధులు రైతు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. మంగళవారం 459.47 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో 69.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందినట్లయింది. జిల్లాల వారీగా జమ చేసిన రైతు భరోసా నిధుల వివరాలను చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5.27 లక్షల మంది రైతులకు 718 కోట్లు జమ అయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 3.38 లక్షల మంది రైతులకు 428 కోట్లు, సంగారెడ్డిలో 423 కోట్లు, నాగర్ కర్నూలులో 416 కోట్లు. ఇక అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 25,000 మందికి 23.62 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. సో మొత్తం మీద రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మనం ఒక పోల్ పెట్టినాం. ఏం పెట్టినాం? 15 ఎకరాల వారికి రైతు భరోసా పడిందని చెప్పేసి పోల్ పెట్టినాం. ఒక్కసారి రైతన్నలు కూడా అడిగితే పడలేదని 52% మంది చెప్తున్నారు, పడిందని చెప్పేసి 48% మంది, అంటే అటు ఇటుగా అందరికి పడ్డట్టున్నది. నాగర్ కర్నూలు డిస్టిక్ కల్వకుర్తి 3.8 గుంటలకు 3 ఎకరాల 8 గుంటలకు రైతు భరోసా పడలేదు, అబద్ధాలు చెప్తుర్రు గవర్నమెంట్ అంటూ ఆయన పెట్టిండు. 3 ఎకరాలు ఎప్పుడో పడ్డాయి బ్రదర్, ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే చూసుకోర్రి. బట్ 3 ఎకరాల రైతులకు చాలా రోజులు అయింది రైతు భరోసా పడి. బట్ ఇప్పుడైతే 1.46 కోట్ల ఎకరాల రైతు భరోసా పూర్తయిందని చెప్తున్నారు. మొత్తం 8,744 కోట్ల రూపాయలు మరి 15 ఎకరాల పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయినట్టుగా తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు 9 రోజులు అన్నారు, 9 రోజులు 9,000 కోట్లు అన్నారు. అన్నట్టుగానే మరి 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే రైతు భరోసా ఈసారి సంపూర్ణంగా ఎట్లయింది? సంపూర్ణంగా ఈసారి ఫస్ట్ టైం సంపూర్ణ రైతు భరోసా రైతుల ఖాతాలో పడ్డట్టుగా తెలుస్తుంది. అబ్బా, సంపూర్ణ రైతు భరోసా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సంపూర్ణ రైతు భరోసా రైతుల ఖాతాలో పడ్డట్టుగా తెలుస్తుంది నాకు తెలిసి అయితే. సో ఇదైతే రైతులందరికీ శుభవార్త. రాని వాళ్ళు మరొకసారి చెక్ చేసుకునేటువంటి ఆలోచన చేయండి. రైట్, దిశలో చూస్తే